హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు పుద్దు బ్లాగ్స్ తెలుగు. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు అయితే నేను మీకు ఒక రెసిపీతో అయితే వచ్చేసాను. అదేంటనుకుంటున్నారా? పన్నీర్ మంచూరియా అయితే చేసి చూపిస్తున్నాను. చూసేయండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇంట్లో ఉన్న వాటితోనైతే నేనైతే చేసుకుంటున్నా. అన్నీ బయట నుంచే కొనుక్కోవడం మంచిది కాదు. హెల్త్ పరంగా కొన్ని అయితే మనమైతే ఇంట్లోనే తయారు చేసుకోవాలి. ఎవరికి అన్నీ వచ్చే ఫ్రెండ్స్ ఇట్లా కొన్ని వీడియోస్ చూసి ఒకరి వల్ల తెలుసుకొని అయితే మనం నేర్చుకోవాలి. అదే విధంగా అయితే నేను మీతో షేర్ చేస్తున్నాను. చూడండి, ఇదైతే నేను ఒక ఫ్యాన్ అయితే తీసుకున్నా. దాంట్లోకి అయితే పన్నీర్ పీసెస్ అయితే చిన్న చిన్నగా కట్ చేసుకొని తీసుకున్నాను. పన్నీర్లో అయితే చాలా ప్రోటీన్స్ అయితే ఉంటాయి. 1 వీక్ ఒకసారి అయితే కంపల్సరీ అయితే తీసుకోవాలి. హెల్త్ పరంగా చాలా బెనిఫిట్సే ఉన్నాయి. ఇప్పుడైతే పన్నీర్లోకి అయితే నేను కార్న్ఫ్లవర్ కొంచెము బేసన్ అయితే వేసుకున్నాను. మొత్తం కార్న్ఫ్లవర్ వేసుకుంటే మనకి ఫుడ్ డైజెషన్ అవ్వకపోవడం అట్లా ఉంటుందని కొంచెం బేసన్ అయితే దాంట్లో వేసుకున్నాను. దాంట్లో కొంచెం సాల్టు, కారము, ఇంకా కొంచెం మసాలా పౌడర్ అయితే వేసుకొని ఇట్లా మొత్తం అయితే మిక్స్ చేసుకున్నా. కొంచెం వాటర్ వేసుకొని తర్వాత ఆయిల్ అయితే ప్యాన్ పెట్టుకున్నాను రెడీగా. ఆయిల్ వేసుకొని మంచిగా ఆయిల్ కాగినాక అయితే దాంట్లో ఒక్కటిగా అయితే ఇట్లా వేసుకుంటున్నాను. పిల్లలు అయితే ఇదైతే చాలా ఇష్టంగా తింటారు. పిల్లలు అన్నీ కొనమని బయట అడుగుతారు కదా, మంచూరియా ఇట్లాంటివి. వాళ్ళకైతే ఇప్పుడు పిల్లలకైతే చైనీస్ ఫుడ్డే ఎక్కువ ఇష్టపడుతున్నారు. అదే కనుక మనం ఇంట్లోనే చేసి పెట్టినాం అనుకోండి, వాళ్ళైతే ఇంట్లోనే తింటారు కదా. జంక్ ఫుడ్ బయట ఆయిల్ ఎట్లా వాడతారు అనేది మనకి తెలియదు. అందుకని మీరే ఇంట్లోనే రెడీ చేసి పెట్టండి మీ పిల్లలకి. ఇక్కడైతే నేను మొత్తము కూడా కొంచెం కొంచెం అయితే ఇట్లా వేసుకుంటున్నాను. మా ఇంట్లో పిల్లలకు కూడాను ఇట్లా మంచూరియా, బయట చికెన్ ఫ్రైడ్ రైస్, ఎగ్ ఫ్రైడ్ రైస్ ఇలాంటివంటే చాలా ఇష్టము వాళ్ళకి. నేనైతే ఇట్లనే చేసి పెడతాను. ఎంతవరకు అవైతే అవాయిడ్ చేస్తాను. ఒకవేళ నా వల్ల కాకపోతేనే నేను బయట నుంచి అయితే తెచ్చి వాళ్ళకైతే ఇస్తాను. ఇప్పుడు చూడండి, ఉన్న మొత్తము కలుపుకున్నాం కదా మిక్చర్ని అయితే ఇట్లా ఒక్కొక్కటిగా అయితే వేసేసుకుంటున్నాను. కార్న్ఫ్లవర్ కొంచెం తక్కువ యూజ్ చేయాలి. దానికి సరిపోయినంత. ఎక్కువ వేస్తే కోటింగ్ ఎక్కువ అయిపోతుంది. కార్న్ఫ్లవర్ ఎక్కువ అంత టేస్ట్ ఏమి ఉండదు. మనం ఇంట్లో చేసుకుంటే కార్న్ఫ్లవర్ తక్కువగానే చేసుకుంటేనే మంచిది. ఇప్పుడైతే నేను మొత్తం వేసుకున్నాను. కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ నుంచి అయితే నేను ఏం చేస్తాను, ఇట్లా ఫ్రై చేసుకోవాలి. ఒక 2 సైడ్స్ అయితే మనము ఫ్రై చేసుకోవాలి. మొత్తం పెద్ద మంటలో కాకుండా చిన్న మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అయితే మనం ఫ్రై చేసుకుందాం. ఇక్కడ ఒక సైడ్ అయితే ఫ్రై అయిపోయింది. ఇంకొక సైడ్ కూడా తిప్పుకున్నా, అది కూడా ఫ్రై అయిపోయింది. ఇట్లా నార్మల్గా మెల్లిమెల్లిగా తిప్పుకుంటూ మొత్తాన్ని అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అయ్యేలోపు మనమైతే ఆనియన్స్ ఉంటాయి కదా, సాంబార్లో పెద్ద పెద్దగా ఎట్లా వేస్తాము మరిగినప్పుడు, అది అట్లా కట్ చేసుకొని మనమైతే ఆనియన్స్ మొత్తాన్ని కూడా విడదీసేసి అయితే పక్కన పెట్టుకోవాలి. నేను చూసారా, మనము కార్న్ఫ్లవర్ కలుపుకున్నాం కదా, ఆ గిన్నెలో ఉన్నది కూడా నేను పడేయలేదు. దాంట్లో కొంచెం వాటర్ వేసుకొని అయితే ఉంచుకున్నా. అది ఎక్కడ యాడ్ చేస్తాను అనేది మీకు చూపిస్తాను, చూడండి. ఇప్పుడైతే ఫ్రై అయిపోయినవన్నీ కూడా నేను ఒక్కొక్కటిగా ఆయిల్ అంతా తీసేసి ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నాను. ఇప్పుడు కొంచెం ఆయిల్ అయితే మనం చాలా ఎక్కువ వేసినాం కదా, ఆయిల్ అంతా తీసేసి కొంచెం ఆయిల్ అయితే దాంట్లోకే వేసుకున్నాను. తర్వాత ఆనియన్ చెప్పాను కదా, ఇట్లా విడదీసి అయితే పెట్టుకోవాలి. దాంట్లోకి కొన్ని మిర్చి కూడా యాడ్ చేసుకున్నాను, కరివేపాకు కూడా యాడ్ చేసుకున్నా. ఇదైతే చాలా తక్కువ ఆయిల్తోనే అయితే రెసిపీ రెడీ అవుతుంది. దాంట్లోకే నేను ఇట్లా వెనిగర్ ఉంటుంది కదా, వెనిగర్ వేసుకుంటున్నాను. ఆనియన్స్ అయితే కొంచెం ఫ్రై అవనివ్వాలి, మరీ ఎక్కువ రెడ్డిస్గా అయితే రానియకండి. తర్వాత సోయా సాస్ ఉంటుంది కదా, అది కూడా యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకున్నాక మళ్ళీ మనము మంట కొంచెం మీడియంలో పెట్టేసి కొంచెం అది ఫ్రై అవనివ్వాలి. దీంట్లోకి అయితే ఇంకా క్యాప్సికమ్ ఉన్న యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే నా దగ్గర లేదు కాబట్టి ఉన్న వాటితోనే చేసేస్తున్నాను. కారము యాడ్ చేసుకుంటున్నాను. మళ్ళీ దీన్నైతే మంచిగా ఫ్రై చేసుకోవాలి. దీంట్లోకి అయితే టమాటా సాస్ కూడా యాడ్ చేసుకోవాలి. పిల్లలు స్పైసీగా ఎక్కువ తినలేరు కాబట్టి మీరైతే కొంచెం చూసుకొని కారం అయితే యాడ్ చేసుకోండి. ఇక్కడ చూడండి, ఇట్లా మరుగుతున్న టైంలో సాల్ట్ అయితే వేసుకున్నాను. సాల్ట్ అయితే కొంచెం వేసుకోవాలి. మనం వెనిగర్ వేసుకున్నాం కదా, దాంట్లో కూడా కొంచెం సాల్ట్ ఉంటుంది. తర్వాత ఇట్లా టమాటా సాస్ అయితే నేను యాడ్ చేసుకున్నా, కొంచెం ఎక్కువ యాడ్ చేసుకున్నా. మా పిల్లలు అయితే తింటారు అని స్పైసీ అయితే తక్కువ చేస్తున్నాను. ఇది వేసుకున్నాక మళ్ళీ కొంచెం మనం ఫ్రై చేసుకోవాలి. దీంట్లోకి అయితే కొంచెము వెల్లుల్లి ఉంటుంది కదా, పొట్టంతా తీసేసి సన్నగా తరుముకొని అయితే వేసుకోవాలి.
తర్వాత మనము ముందుగా రెడీ చేసుకున్న పన్నీర్ పీసెస్ అయితే ఉన్నాయి కదా, అవి కూడా దాంట్లోకి వేసుకొని ఇట్లా ఫ్రై చేసుకుంటున్నాను. మీకు అయితే జ్యూసీగా కావాలంటే మీరు నెక్స్ట్ దీంట్లోకి అయితే వాటర్ యాడ్ చేసుకోవాలి. మనము పక్కన పెట్టుకున్నాం కదా, ఆ వాటర్ కూడా దాంట్లోకి అయితే వేసుకొని ఇట్లా కలుపుకుంటున్నాను. ఎందుకంటే మనము ఫ్రై చేసుకున్నాం కదా, ఆ పీసెస్ అయితే కొంచెం గట్టిగా ఉంటాయి కదా, ముందుగానే వేసుకుంటే కొంచెం సాఫ్ట్ అయితే అవుతాయి. నాకైతే ఈరోజు రైస్లోకి కావాలని నేనైతే మళ్ళీ కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇట్లా కలుపుకుంటున్నాను. ఫైనల్లీ దీంట్లోకి కొంచెం కొత్తిమీర అయితే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని కలుపుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పన్నీర్ మంచూరియా అయితే రెడీ అయిపోయింది. నా దగ్గర కొత్తిమీర లేదు కాబట్టి నేనైతే స్కిప్ చేశాను. మీరైతే యాడ్ చేసుకోండి, చాలా బాగుంటుంది. నా వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, బాయ్.